హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 10. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసింది మీరా. అలా రావడంతోనే సోఫాలో కూర్చుంది. ఆమె కాళ్ళు లాగుతుంటే చిన్నగా నొక్కుంటుంది. అక్కడే మంచినీళ్ళు ఉండటంతో వెంటనే దాన్ని తీసుకొని తాగుతుంటే అప్రయత్నంగా కొన్ని నీళ్లు దాని మీద పడ్డాయి. ఒలుగుతాయి, అయ్యో ఒలిగిపోయినట్టున్నాయి అని అనుకుంటూ దేనితోనైనా తుడుద్దామని అనుకుంటూ వేస్ట్ క్లాత్స్ ఎక్కడ ఏది కనిపించలేదు. కానీ అక్కడ మేట్స్ లేకపోవడంతో వేరే క్లాత్ గురించి కిచెన్లోకి వెళ్ళింది మీరా. అప్పుడే హాల్లోకి వస్తూ కనిపించాడు సూర్య. ఫాస్ట్గా వచ్చిన తను చూసుకోకుండా వాటర్ మీద కాలేసి కళ్ళు మూసి తెరిచేలోపు పడిపోయాడు. సూర్య అమ్మ అని అరుపు వినిపించేసరికి అప్రయత్నంగా కిచెన్లో నుండి బయటికి వచ్చి అక్కడ పడిపోయిన సూర్యని చూసి సూర్య అని పరిగెత్తుకుంటూ వెళ్ళింది దాని వైపు. సూర్య, నీకేం కాలేదు కదా? ఇక్కడ మంచినీళ్ళు తాగుతుంటే వాటర్ కొంచెం ఒలిగింది. నేను తుడవడానికి క్లాత్ కోసం కిచెన్లోకి వెళ్ళాల్సి వచ్చింది అని కంగారుగా అంటున్న తనను చూసి తన చూపు క్యూట్గా చెబుతూ ఎక్స్ప్రెషన్స్ మీద పడ్డాయి. సూర్య చూపు గాఢంగా ఒక నిట్టూర్పు విడిచి మరేం పర్వాలేదు నేను నేను అన్నీ చెప్పి లేవడానికి ప్రయత్నిస్తుంటే అమ్మ అని నడుము పట్టేసింది సూర్యకి. మెయిట్స్ ఎవరు లేకపోవడంతో కంగారుగా నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి తన అనుమతి లేకుండానే తన నడుము చుట్టూ చేతులు వేసి సూర్య బరువును మోయలేక అవస్థలు పడుతూ తనని రూమ్ వైపు తీసుకుని వెళ్ళింది. తను చేస్తున్న ప్రతి పని కూడా కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది సూర్యకి. కొంచెం ఓపిక పట్టు సూర్య, మీకోసం నేను వేడి నీళ్ళు తీసుకొస్తాను, కాపురం పెడితే వెంటనే తగ్గిపోతుంది అని తన అనుమతి ఇవ్వకుండానే కిచెన్లోకి వెళ్ళి వేడి నీళ్ళతో శుభ్రమైన బట్టతో ముంచి తెస్తుంది. మీరా, కొంచెం షర్ట్ని విప్పండి అని కంగారుగా అంటున్న తనని చూసి పర్వాలేదు నేను బాగానే ఉన్నాను అని అనడంతో మీరా, బాగాలేదు సూర్య, మార్నింగ్ మీకు ఫీవర్ వచ్చింది, అంతలా సఫర్ అయ్యి వినకుండా మీరు ఆఫీస్కి వెళ్ళారు, అయినా నేనేం అడ్డు చెప్పలేదు. ఇప్పుడు మీరు ఎలా పడిపోయారు, దాంతో మీకు ఫీవర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ప్లీజ్ కాదనకండి అని చనువుగా తనే షర్ట్ బస్తాలు తీసి వెనక్కి తిరిగి పడుకోమని చెప్పింది. అప్పటికే తనలో వస్తున్న ఫీలింగ్స్ సూర్య వేరు బాడీని చూసి గుట్కలు మింగుతూ తన ఫీలింగ్స్ని ఏమీ గమనించలేని సూర్య మాత్రం వెంటనే బోర్లా పడుకొని ఉన్నాడు. అప్పటికే తనకి కూడా చాలా నొప్పిగా ఉండటంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు మీరాతో. అది అర్థం చేసుకున్న మీరా వెంటనే వేడి నీళ్ళతో సూర్యకి కాపురం పెట్టడం మొదలుపెట్టింది. అలా పెడుతుంటే చాలా హాయిగా అనిపించింది సూర్యకి. పర్వాలేదు సూర్య, మీకు తగ్గిపోతుంది తొందరలోనే అని చెప్పి ఎంతో శ్రద్ధగా పెడుతున్న మీరాని ఎదురుగా ఉన్న అద్దంలో నుండి చూశాడు సూర్య. పిట్టి పెదవులు టెన్షన్గా కదులుతూ మధ్య మధ్యలో పెదాలను తడుపుకుంటూ ఎంతో ఏకాగ్రతతో చేస్తున్న తనని అలా చూస్తూ ఉండిపోయాడు. కొంచెం గట్టిగా వచ్చేసరికి అమ్మా అని చిన్నగా అన్నాడు సూర్య. అయ్యో అయిపోయింది సూర్య, బాధపడకండి, తొందరలోనే నయం అయిపోతుంది అని కంగారుగా అంటూనే టెన్షన్గా అంది. అప్రయత్నంగా తన కళ్ళల్లో కన్నీరు కూడా కారుతుంది మీరాకి. అది గమనించిన సూర్య మాట్లాడుతూ ఎందుకు ఏడుస్తున్నా అని అనడంతో నా వల్లే కదండి మీరు ఆ వాటర్ మీద కాలేసి పడిపోయారు, నిజంగా నేను ఏది కావాలని చేయలేదు అని తన వల్ల ఒక మనిషి బాధపడుతున్నాడని కళ్ళల్లో నిండుకున్న కన్నీరుతో అంటుంటే పర్వాలేదు ఆశ్చర్యంగా చూశాడు తన వైపు. ఇట్స్ ఓకే, పర్వాలేదు, తగ్గిపోతుంది అని గంభీరంగా అనేసరికి చిన్నగా తల ఊపి మర్దన చేసి ఒళ్ళు పట్టింది. తన కోమలమైన చేతులతో అలా పట్టేసరికి చాలా సమ్మగా అనిపించింది. ఏదో గుర్తుకు వచ్చి ఒక నిమిషం ఆగండి అని చెప్పి అక్కడే ఉన్న టాబ్లెట్స్ మంచినీళ్ళు బాటిల్ ఇచ్చి ముందు మాత్రలు వేసుకోండి, యాంటీబయాటిక్ కంపల్సరీ 5 days వేసుకోవాలంట, మీరు ఫీవర్తో ఉన్న పేషెంట్ అని అనడంతో కొంచెం కమై అగైన్ అని కోపంగా అన్నాడు. అదేనండి, మీకు మార్నింగ్ జ్వరం వచ్చింది కదా, అందుకు ఈ టాబ్లెట్స్ అని చెప్పేసరికి తనకు అనుమతి లేకుండానే టాబ్లెట్స్ కవర్ చింపి తన నోట్లో వేసి జాగ్రత్తగా మంచినీళ్ళు తాగించింది. తను చేస్తున్న ప్రతి పని సూర్యకి ఆకర్షణీయంగా అనిపించింది. తనని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. సూర్య గారు, మీరేమైనా తిన్నారా అని అనడంతో తను అలా చూపించిన మమకారాన్ని కరుగుతూ చిన్నగా అడ్డంగా తల ఊపాడు. వెంటనే ఉండండి, మీకోసం ఏమైనా తాగడానికి తీసుకొస్తాను, మేట్స్ ఎవరు ఇంట్లో లేరు, ఎందుకో తెలియదు అని అనడంతో సూర్య మాట్లాడుతూ
ఈరోజు సెలవు అని చెప్పేసరికి, అవునా ఉండండి మీకు వంట చేస్తాను అని చెప్పి కిందకి వెళ్ళిపోయింది. ప్రతిదీ తన సొంత మనిషిలా అనుకుంటూ చేసిన తనకు తన వల్లే చిన్న దెబ్బ తగిలితేనే అల్లాడిపోయిన తనని చూసి మనసు కరిగిపోతుంది సూర్యకి. అయినా మొండిగా మారిపోతూ ఉన్నాడు. కానీ తన మీద మెల్లమెల్లగా మారుతున్న ఇష్టం మాత్రం గ్రహించలేకపోయాడు. కిచెన్లోకి వెళ్ళిన మీరాకి మాత్రం ఎంతో ఉత్సాహంగా తన కోసం చపాతీలు, ఆలూ కర్రీ ప్రిపేర్ చేస్తుంది. సరిగ్గా గంట తర్వాత అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి సూర్య కోసం వెళ్ళింది. ఇందాక ఎలా ఉన్నాడో అలానే పడుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. సూర్య గారు అన్న వాయిస్కి వినిపించిన తన వైపు చూశాడు సూర్య. మీకోసం డిన్నర్ ప్రిపేర్ చేశాను, వస్తే ఇద్దరం కలిసి తిందాం అని అనేసరికి ఏమనుకున్నాడో, ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు కిందకు వెళ్ళు అని చెప్పేసరికి అలానే అని చెప్పి వెళ్ళిపోయింది. ఎందుకు నాకు ఇంతలా దగ్గర అవుతున్నావు? నువ్వు ఎంత ఆనందంగా దగ్గరగా ఉన్నా సరే నేనెందుకు కాదనలేకపోతున్నాను అని మనసులో తన మీద తనే ప్రశ్నలు వేసుకున్నాడు సూర్య. వీటి నీళ్లు అలా తన బాడీ మీద పడటంతో ఒక్కసారిగా మీరా కళ్ళల్లో కన్నీరుతో వీపుకు మసాజ్ చేయడం గుర్తుకు వచ్చింది. మీరా 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 అని ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అయ్యి అక్కడి నుండి నేరుగా డైనింగ్ ఏరియాలో వెళ్ళిపోయాడు. తన కోసం ఎదురు చూస్తున్న మీరా సూర్య రావడంతో చిన్నగా సంతోషించి ప్లేట్ని తన ముందు పెట్టి చపాతి, ఆలు కర్రీ వేసింది. ఒక్కసారిగా నోట్లో పెట్టుకోనేసరికి తనకి అమ్మ గుర్తుకు వచ్చింది. సూర్య గారు తింటూ ఆగిపోయారు. బాలేదా అని అనడంతో 2 రోటీలతో పాటు ఇంకో 2 రోటీలు యాడ్ చేసుకొని తినేశాడు. సూర్య వెనక్కి తిరిగి థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంటే అంత మాత్రానికే పొంగిపోయింది మీరా మనసు. పాపకేంటి కొత్త వరస అన్న బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా వినిపిస్తూ ఉంటే మీరా హాయిగా వెళ్ళిపోయింది ఊహాలోకంలోకి. తన రూమ్లోకి వెళ్ళి మెరూన్ కలర్ చీర ఫ్రెష్ అయ్యి కట్టుకుంది. ఇప్పుడు ఎలా కాకుండా పొడవాటి కమ్మలతో నెదిరికి చిన్న బొట్టు. ఒకసారి తను చూసుకుంది మీరా. అందానికి అసూయ పుట్టేంత అందంగా ఉంటే సిగ్గుపడుతూ పాల గ్లాస్ తీసుకొని సూర్య రూమ్ ముందు నుంచి ఉంది. ల్యాప్టాప్లో ఏదో చెక్ చేస్తున్న తనకు చప్పుడు వినిపించేసరికి టైం వైపు చూసి మీరా వచ్చిందని అర్థమైంది. కమింగ్ అని బేస్ వాయిస్ వినిపించేసరికి చెంగన తన రూమ్లోకి వచ్చేస్తుంది మీరా. తనకే తెలియని కొత్త సిగ్గుతో అలా ముడుచుకొని వస్తున్న తనని చూస్తూ ఉండిపోయాడు. తనకెంతో ఇష్టమైన మెరూన్ కలర్ శారీ కట్టుకోవడంతో ఒక్కసారి అలా చూపులు నిలిచిపోయాడు. పారు వణుకుతున్న గొంతుతో అంది. తన వైపు చూసి తాగడం మొదలుపెట్టాడు. చిన్నగా సిగ్గుపడి నేల వైపు చూసింది. వెంటనే మీరాని చూసిన తనలో ఫీలింగ్స్ అదుపు చేసుకోలేక తనని బెడ్ మీద వేసి వెంటనే తన మీదకు చేరిపోయాడు. ఊహించని చర్యకు బిగుసుకున్న మీరా వెంటనే తన మీద ఉన్న సూర్యుని చూసి భయపడింది. ఎంతో కోరికతో చూడటంతో కొంచెం భయమిస్తున్న తమాయించుకొని తనకి సహకరిస్తుంది మీరా. తెలియకుండానే సూర్య ప్రేమలో పడిన మీరా తను అలా ముద్దులు దాడి చేస్తుంటే తట్టుకోలేక చిన్నగా మూలిగింది. మామూలుగా సూర్యుని భరించడం కష్టం, కానీ ఇప్పుడు తనని ఇంత అందంగా చూసిన సూర్య ఆగలేక తన మీద పడి ముద్దులు వర్షం కురిపిస్తూనే తన నుండి చీరను బ్లౌజులు వేరు చేసి మూలను పడేశాడు. తనలో ప్రవేశించి తన ఆడతనం మీద చేతిని అలా వేస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది. తనలో వస్తున్న ఫీలింగ్స్ స్వేచ్ఛనిచ్చి 2 చేతులతో గట్టిగా హత్తుకుంది మీరా. అని హత్తుకునేసరికి ఇంకా రెచ్చిపోయిన సూర్య తన మీద ముద్దులు వర్షం కురిపిస్తూనే తన పెదాలను అందుకున్నాడు. చాలా రుచిగా ఉన్న పెదవులను చూస్తూ ఆకలేక తనలో బలంగా చచ్చుకుపోతూ తన ఎగిసిపడుతున్న ఎదను బాగా మర్దన చేస్తున్నాడు. అలా చేయడంతో తనలో ఉన్న కోరిక స్థాయికి చేరిపోయింది మీరాకు. సూర్య అని మత్తుగా పిలిచింది. అయినా తన చెవులకు పిలుపు చేరితేనే కదా తను సుఖపెడుతూ ఇద్దరి మధ్య ఊపిరి తీసుకోలేనంత దగ్గరగా మారిపోయారు ఇద్దరు. తన ఎద మీద తీయని పంటిగాటు ఇచ్చి తన వేగాన్ని రెట్టింపు చేశాడు. అలా రెట్టింపు చేసి సక్సెస్ఫుల్గా తన మీద వాలిపోయాడు. తనని గట్టిగా అత్తుకొని పడుకొని పోయాడు. తను ఇచ్చిన సుఖాన్ని పెదవంచిన నవ్వు చేరింది మీరకు. వెంటనే తనంతటి తానుగానే అలిసి పడుకున్న సూర్య నుదుటి మీద ముద్దు పెట్టింది. తన మీద అలా వాలిపోయిన సూర్యని చూసి, మీరెవరో నాకు తెలియదు, కానీ మీరు కలిసిన ప్రతిసారి మీ కళ్ళలో ఏదో బాగా లోతుగా తెలుస్తుంది. తెలియకుండానే నేను మీ మాయలు పడిపోయాను. ఈ క్షణం నిర్ణయించుకున్నాను, చావైన బ్రతికైనా ఇది మీతోనే జీవించాలని. మనస్ఫూర్తిగా ఈ మీరా ఇప్పుడు మీకే సొంతం కావాలి అని అనుకుంది. పడుకున్న తన
మీద ముఖాన్ని అడ్డుకుంటూ పడుకున్నాడు. క్షణం సూర్యకు తన తల్లి ఎదలా అనిపించింది. చాలా రోజులకి ప్రశాంతంగా నిద్రపోయాడు. మరుసటి రోజు ముందుగా లేచాడు సూర్య. అలా లేస్తూనే ఏ అచ్చదనం లేని తన ఎద దర్శనం ఇచ్చేసరికి నిన్న రాత్రి మీరు గుర్తుకు వచ్చింది. వెంటనే తన వైపు చూశాడు. నిస్తంగా మారిపోయి వడికిపోయినట్టుగా అనిపించింది. అప్రయత్నంగా మొట్టమొదటిసారిగా చిన్నగా నవ్వాడు సూర్య. నిద్రపోతున్న మీరాని చూసి తన మీద నుండి లేవబుద్ధి కావడం లేదు. ఇన్ఫాక్ట్ తనని అలా చూస్తూ ఉంటే తనకి ఫీలింగ్స్ అదుపు తప్పుకున్నట్లు అనిపించింది. ఆ క్షణం ఎవరు గుర్తు రాలేదు, సూర్యకి ఒక మీరా మీద ఉన్న ఫీలింగ్స్ తప్ప. వెంటనే తన మీద నుండి ముద్దులు పెడుతున్నాడు. అలా పెడుతుంటేనే నిద్రలో ఉన్న మీరా చిన్నగా ములిగింది. మెల్లగా కళ్ళు తెరిచిన మీరాకి తన మీద ముద్దులు దాడి చేస్తున్న సూర్య కనిపించాడు. బట్ పాప అది గమనించకుండా, సూర్య గారు మీరు బాగానే ఉన్నారు కదా అని కంగారుగా సూటిగా నుదుటి మీద చేతులు పెట్టింది. అయినా సరే ఆపకుండా ముద్దులు పెడుతూ ఉన్నా సరే సూర్య గారు అని పిలిచింది మీరా. తన వైపు చూసి డోంట్ డిస్టర్బ్ మీ అని కోపంగా అరిచాడు. అంతే, దెబ్బకి బిడ్డ చచ్చిపోయి విర్రముఖం వేసింది తన వైపు. మెల్లగా మొదలైన ముద్దుల ప్రవాహం మళ్ళీ గట్టిగా పెడుతుంటే సూర్య గారు చాలా నొప్పిగా ఉంది, అక్కడ కొరకొద్దు అని అన్నా సరే తన మాటల్లో ఒక చేత్తో బంధించి తన పని తను చేసుకుని పోతున్నాడు. అలా పెడుతున్న తనకు మత్తుగా అనిపించి గట్టిగా కళ్ళు మూసుకొని సూర్య ఇస్తున్న ముద్దులకి తమ్మకం తట్టుకోలేక చిన్నగా మునిగింది మీరా. సూర్య అని మత్తుగా విన్న తన గొంతు ఇంకా రెచ్చగొట్టినట్లయితే తన ఆడతనంలోకి మెల్లగా ప్రవేశించాడు. ఒక్కసారిగా అలా చేసేసరికి టక్కుమని కళ్ళు తెరిచి ఎంత కోరికతో కలుస్తున్న సూర్య అడ్డు చెప్పలేని పరిస్థితి. సూర్య గారు అని ఆవేశపడుతున్న సరే ఏం చేయలేక అసలు తనను పట్టించుకోకుండా తనలో కలిసిపోతున్నాడు సూర్య. మెల్లగా మొదలైన ఆ కలయిక రెట్టింపు వేగం పుంజుకుంది. సూర్య ఇస్తున్న నొప్పిని కూడా ఇష్టంగా భరించే తనకు సహకరించింది. ఇంకా చెప్పినా వినడని 1-2 గంటల తర్వాత తనని వదిలి తన వైపు చూడకుండా వెళ్ళాడు వాష్రూంలోకి. తను అలా వెళ్ళడం చూసి చుట్టూ దుప్పటి కప్పుకొని ఏమైంది ఈయనకి ఉన్నట్టుండి సూర్య గురించి ఆలోచిస్తూ అటు సూర్య వచ్చినా సరే అలానే ఆలోచిస్తూ ఉండిపోయింది. మీరా తన వైపు చూసి 6 ప్యాక్ బాడీని ఎక్స్పోజ్ చేసి వస్తున్న తనని చూస్తూ ఉండిపోతుంటే తలలోని వెళ్ళి తనే ఈ రోజు నుండి నువ్వు నా రూమ్లోనే ఉండాలి అని గంభీరంగా చెప్పాడు. అది అని ఏదో అనబోతున్న తనని చూసి చూడు వాట్ ఐ సెడ్ అని కోపంగా వాదించే ఉపయోగం లేదని తల ఊపింది మీరా. తనని ఏమాత్రం పట్టించుకోకుండా తను చెప్పాల్సింది చెప్పి తన ముందు బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు ఆఫీస్కి. మీరా మాత్రం నడిచి ఓపిక కూడా లేకుండా ఆఫీస్కి లీవ్ పెట్టి పడుకొని వెళ్ళిపోయింది. కానీ ఎందుకో సూర్య అలా చెప్పడం తనకు బాగా నచ్చింది. తెలియకుండానే తన బుగ్గలు 2 ఎరుపెక్కి సూర్యని కూడా తనని ఇష్టపడుతున్నానని అనుకుంది మీరా. ఆఫీస్కి వెళ్ళిన సూర్య మాత్రం మీరా గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. తనతో నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, పైగా తను నాకు కళ్ళకి ఎందుకు అంత అట్రాక్టివ్గా కనిపిస్తుంది, బహుశా లేకపోతే మరి ఇదేమైనా కారణమా, నాకు శ్రేష్ఠతో ఉన్నప్పుడు కూడా కలగని ఫీలింగ్ లేదు ఎందుకు అని మనసులో తను తానే నిందించుకున్నాడు. ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి వర్క్ మీద దృష్టి పెట్టాడు సూర్య. అలా వర్క్ చేస్తున్నా సరే మీరాతో జరిగిన రాసలీలనే గుర్తుకు వచ్చింది. వాళ్ళు మాట్లాడుకోలేని కొన్ని మాటల స్పర్శ ద్వారా వాళ్ళ కలయికతో తెలుసుకున్నట్లుగా అనిపించింది సూర్యకి. బెదురుగా తనని చూస్తూ మొదటి రోజు భయపడిన మీరా గుర్తుకు వచ్చింది. హైదరాబాద్లోనే మరో చోట ఒక అమ్మాయి ఫోటో ఇచ్చి ఈ అమ్మాయిని లేపేయాలి, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని రౌడీలను పురమాయించి చెప్పాడు ఒక వ్యక్తి. మీరు చెప్పిన పని 4 రోజుల్లో పూర్తి చేస్తాం బాస్ అని అనడంతో గట్టిగా నవ్వాడు సుపారీ ఇచ్చిన ఒక వ్యక్తి. చంపడం అంటే అంత తేలిక అనుకుంటున్నారా, అది కూడా సూర్య దగ్గర ఉంది. ఆ మీరావతి ప్రపంచంలోనే అతిపెద్ద బిజినెస్ మ్యాన్లో ఒకడు. అనుకున్నట్టుగానే తన తండ్రిని కోమాలోకి పంపించాను. రేపో మాపో ఆ డాక్టర్ గారికి డబ్బులు ఇచ్చి వాడిని చంపేస్తాను కూడా. కానీ ఆ మీరని చంపడం అంత సులువు కాదురా. దాని వెనకే ఒక కంచుకోట లాంటి మనిషి ఉన్నాడు. ఆ మనిషి గురించి మీకు తెలియదు. ప్రపంచంలోనే అంత మోస్ట్ వన్ ఆఫ్ ద పర్సన్ ఆ సూర్యన్ వర్మ. వాడి చేతిలో చిక్కితే అంతే. మీరు చిక్కినా సరే నా పేరు చెప్పకండి అని కోపంగా అరిచాడు. వాళ్ళ మీద అంతగానో ఏముంది సార్ ఆ అమ్మాయిలో అని అంటుండే. కొన్ని విషయాలు మీకు చెప్పకూడదు, మరికొన్ని మీరు నన్ను అడగకూడదు, అడిగితే మీకే ప్రమాదం అని కోపంగా చెప్పి వెళ్ళండి అని కోపంగా అన్నాడు ఆ వ్యక్తి. దాదాపు 56 సంవత్సరాలు ఉంటాయనుకుంటా. 6 అడుగులు ఎత్తు, 90 కిలోలు బరువు, జిమ్ బాడీకి ఏమాత్రం తీసుకొని అతని కటౌట్.
అతని కళ్ళల్లో ఏదో పగ గట్టిగా కనిపిస్తుంది. కళ్ళు మీరా ఫోటోను చూసి, ప్రపంచంలో నువ్వు ఎవడి దగ్గర దాక్కున్నా సరే నేను నిన్ను వదలను మీరావతి అని కోపంగా చెప్పి ఆ పక్కనే ఉన్న లైటర్ తీసి తగలబెట్టాడు. అలా అనుకోవడంతో కళ్ళల్లో ఏవో దృశ్యాలు కనిపించి గట్టిగా మేల్కొని లేచింది. ఒక్కసారిగా మీరా వెంటనే చెమటలు పట్టేశాయి. తన గుండె ఒక్కసారిగా 100 కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలా కొట్టుకుంటుంది అని మనసు పోరు పెడుతుంటే పదే ఫాస్ట్‌గా కొట్టుకుంటున్న గుండెని అదుపు చేసుకుంటుంది మీరావతి. 5 నిమిషాల వరకు తనలో తగ్గని భయం మొదలయ్యి వెంటనే నార్మల్ అయ్యింది మీరా. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే అప్పటికే తనని సీసీలో నుండి వాచ్ చేస్తున్నాడు సూర్య. ఉన్నట్టుండి తను ఎందుకు అలా భయపడి లేచిందో అర్థం కాలేదు. వెంటనే సీసీ ఆఫ్ చేశాడు సూర్య. సూర్య ఆఫీస్‌కి వచ్చినా కూడా మీరాని గుర్తుకు వచ్చింది. వెంటనే తనని చూడాలనిపించి వెంటనే సీసీ ఓపెన్ చేసి తన రూమ్‌లో నుండి మార్నింగ్ తను ఎలా అయితే ఉందో మధ్యాహ్నం 12 అవుతున్నా సరే లైవ్‌లోకి దుప్పటి కప్పుకొని అలానే పడుకొని ఉండిపోయింది. వెంటనే సీసీ ఆఫ్ చేసేద్దాం అని అనుకున్నంతలో మీరా సడన్‌గా లేవడం అనుమానం కలిగించింది సూర్యకి. భవిష్యత్తులో ఏమైనా బాధపడి ఉంటుందా అని వెంటనే సీసీ ఆఫ్ చేశాడు. ఎంతసేపు అలా ఉందో తెలీదు. అరగంటకి తేరుకొని అక్కడి నుంచి వాష్‌రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి చీర కట్టుకుంది మీరా. బాగా ఆకలి వేయడంతో తినడానికి ఏమన్నా ఉన్నాయా అని కిచెన్ వైపు వెళితే అప్పుడే గుసగుసగా మాట్లాడుకోవడం వినిపించింది మీరాకు. ఆ వాయిస్ ఎవరిదో అని కొంచెం పక్క నుండి చూస్తున్న మీరా అందులో పెద్దగా ఉన్న ఒక పని మనిషి మాట్లాడుతూ, చూసారా ఈ వింత? ఉదయం నుండి నిన్న రాత్రి అనగా లోపలికి వెళ్ళిన మనిషి సాయంత్రం మధ్యాహ్నం 12 అవుతున్నా సరే రాలేదు. ఎంత సుఖం ఇచ్చిందో ఏంటో ఆయన. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని డబ్బులకి అమ్ముడుపోయింది. ఎంత బరి తెగించిందో కదా అని తోటి అమ్మలక్కలుకి కలిసి అంటున్న ఒక పెద్దావిడని చూసి విరక్తిగా నవ్వుకుంది మీరా. అందులో ఒక ఆవిడ మాట్లాడుతూ, పాపం ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో ఏంటో అందుకే ఈ పెళ్లి ఒప్పుకుందామని కూడా ఆలోచించొచ్చు కదక్క అని అంటున్న తనని చూసి, ఎంత ఇచ్చింది ఏంటి ఆ అమ్మాయి అని అనడంతో అక్క అని కొంచెం పెద్దగా అరిచింది. మరేంటి సూర్య సార్ అంత మంచివారు, అలాంటి వ్యక్తి జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ మనం ఎలా ఊరుకోగలం చెప్పు? పైగా సూర్య సార్ని అమ్మాయికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వద్దని కూడా మనకు చెప్పారు అని చెప్పడంతో ఆ మాటలు విన్న మీరకు గుండె ముక్కలైనట్టుగా అనిపించింది. మీరా మనసులో అంటే సూర్య నాకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వద్దని చెప్పాడా అని అనుకోగానే ఎందుకో తెలియకుండానే బాధ కమ్ముకుంది. అప్పుడే అక్కడున్న పని మనిషి ఆ అమ్మాయి వచ్చింది అని అనడంతో, హా వస్తే రాని, తను చేసిన బాగోతుల గురించే కదా చెప్పాము. మరి చెప్పుకుంది. ఏదో తన గురించి ఎక్కించి చెప్పినట్టు లేదు కదా, డబ్బుల కోసమే కదా వచ్చింది అని క్రాస్ లుక్స్‌తో మీరా వైపు చూసి అంది. తినాలని కూడా అనిపించక వాళ్ళ మాటలు విని అక్కడి నుండి